2 ఏళ్ళు 3 ఏళ్ళు వయసు ఉన్నటువంటి చిన్న అభంశుభం తెలియనటువంటి చిన్న చిన్న పసిపిల్లల మీద కూడా ఇవాళ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. రేపులు, మర్డర్లు ఎక్కడ పెడితే అక్కడ. ఆఖరికి లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థే డైరెక్ట్గా రోడ్ల మీదకి వచ్చి మరి వాళ్ళ చేతుల్లోకి చట్టాన్ని తీసుకుని కొడతా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తాం. ఇవన్నీ కూడా నడిపించేటటువంటి నాయకుడి తాలూకు ఆలోచన విధానంతోనే ప్రభుత్వం అనేటువంటిది, ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది నడుస్తుంది. ఇవాళ వాళ్ళు చేస్తా ఉన్నటువంటి తప్పులు, వాళ్ళ వల్ల జరుగుతూ ఉన్నటువంటి సామాన్యులు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటిని నిలదీయడం కోసం, వాటిని ఎత్తి చూపించడం కోసం, ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపడం కోసం మాత్రమే ఓ ప్రతిపక్షంగా మా బాధ్యతని నిర్వహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఈవేళకి ఎలా అయితే రేపు ఇంకొక 6 నెలల సంవత్సరం గడిస్తే ఖచ్చితంగా ప్రజలు కేవలం ఈవేళకి ఈ సంవత్సరం కాలంలోనే అసంతృప్తితో మాత్రమే ఉన్నారు. ఇంకా మాకేదో చేస్తామని ఆశించాం, ఇది చేయలేదు, ఏమో రేపు చేస్తారో ఎల్లుండి చేస్తారో అని చెప్పి ఎదురు చూస్తూ కేవలం ఒక బాధని మనసులో దిగమింగుకుని మాత్రమే ఉన్నారు. రేపు ఇంకొక 6 నెలల సంవత్సరం పోతే తిరుగుబాటు అనేటువంటిది మొదలవుతుంది ప్రజల్లో. ఆవేళ మరి దీనికే తట్టుకోలేకపోతే రేపు ఏమవుతారు అనేటువంటిది వాళ్ళే ఆలోచించుకోవాల్సింది.